స్త్రీ అంటే ఒక శక్తి. అవునమ్మా. ఆమె లేకపోతే అసలు ఏం అవ్వదని నేను అనుకుంటాను. అవునమ్మా. మీ పరంగా నాకు ఒకటి తెలియాలి. యాక్చువల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు చాలా మంది వాళ్ళ రేపు. అవును. ఆ వర్డ్ చాలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో మీరు ఎలా చూస్తారు అసలు ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఒక ఆయుర్వేదిక్ పరంగా కానీ, ఇప్పుడు మన సబ్జెక్ట్ అదే, ఒక స్పిరిచువల్గా కానీ అసలు స్త్రీ ఉంటే ఎలా ఉంటుంది, ఆమె లేకపోతే ఎలా ఉంటుంది? నాకు ఇది కొంచెం ఐ జస్ట్ వాంట్ టు నో అంకుల్. చాలా మంచి ప్రశ్న. థ్యాంక్ యూ అంకుల్. మీ ప్రశ్నలోనే శక్తి అని ఉంది చూసారా, చాలా పెద్ద మీనింగ్ ఉంటుందమ్మా అక్కడ. ఈ శక్తి ఏంటంటే ఇక్కడ అనేక రూపాల్లో మనం చూస్తామమ్మా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నిర్మించే ఆయన, పాలించే ఆయన, నిర్మూలించే ఆయన. అంటే సృష్టికర్త, పాలనకర్త, దాన్ని ఈ ఎవరైతే మనం ఈ సృష్టిలో ఉన్నామో నశింప చేసేవాడు శివుడు. ముగ్గురు మూడు పనులు చేస్తున్నారు. మరి భగవంతుడు ఒకటే అనుకున్నప్పుడు ముగ్గురు మూడు పనులు చేయటం ఏంటి? విష్ణువు బ్రహ్మ పని చేయలేడు, బ్రహ్మ విష్ణువు పని చేయలేడు, శివుడు వీళ్ళిద్దరు పని చేయలేడు. వీళ్ళు ముగ్గురు ఎవరి ఆర్డర్ తోటి ఈ మూడు చేస్తున్నారు, ఎవరి యొక్క ఆజ్ఞతోటి ఈ మూడు పనులు చేస్తున్నారు. దట్ ఈజ్ అల్టిమేట్ అమ్మ. అదే శక్తి అంతే అంటారు. అదే స్త్రీ అంటే శక్తి అని మనం ఎందుకన్నాం అమ్మా? శక్తి అంటే శూన్యం. శూన్యం నుంచే ఈ ప్రపంచం అంతా పుట్టింది అని మన సనాతన ధర్మంలో స్పిరిచువల్ నాలెడ్జ్లో ఉంటుందమ్మా. నేను చెప్పేది హిందూ ధర్మంలో ఏది ఉంది, మన సనాతన ధర్మంలో ఏది ఉంది అనేది, ఆ శక్తి అనేది అల్టిమేట్ అని, ఆ శక్తి ఈ సృష్టిని నడిపిస్తుంది అనేది మన సనాతన ధర్మంలో చెప్తారు. ఆ శక్తి యొక్క మాటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వినాలి అని. ఈవెన్ ప్రహ్లాదుడిని చంపిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపంలో వెళ్తా ఉంటే శివుడే వచ్చి అక్కడ పడుకుంటే, కాళికాదేవి రూపంలో కాళికాదేవి శివుడు రిక్వెస్ట్ చేస్తే వచ్చి పడుకుంటే ఆ కాలికి తగిలినప్పుడు ఎవరు అని చూసినప్పుడు ఆయన కోపం చల్లారు. అంచేత స్త్రీ అనేది చాలా పెద్ద పాత్ర సమాజంలో. బ్రహ్మ సృష్టికర్త, ఎవరి ద్వారా చేస్తున్నాడమ్మా సృష్టి? స్త్రీ ద్వారా చేస్తున్నాడు. బ్రహ్మ తన సృష్టి కూడా తను ఓన్గా చేయలేడు కాబట్టి స్త్రీని సహాయంగా తీసుకుని ఆ స్త్రీ ద్వారా ఈ సృష్టిని నిర్మించడం. అంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మానవాళి అనేది, ఈ నిర్మాణం అనేది కంటిన్యూగా జరగాలంటే స్త్రీ పాత్ర లేకపోతే జరగదు కదా. అదేవిధంగా స్త్రీ ఏం చేస్తుంది? ఈ శిశువుని 9 నుంచి 10 నెలలు తన కడుపులో పెట్టుకుని తన పేగు ద్వారా, ఆ బొడ్డు ద్వారా ఆ శిశువుకి కావాల్సిన రసాలు కానీ, అంటే ఇక్కడ రసాలు అంటే అందరికీ అర్థం అవుదమ్మా, విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రిన్స్ కానీ, బ్లడ్ కానీ, ఊపిరి కూడా ఆ స్త్రీయే ఇస్తుంది ఆ నరాల ద్వారా. ఎందుకంటే శిశువు లంగ్స్ పనిచేయవమ్మ బయటకు వచ్చేదాకా. కానీ శిశువు ఎలా బతుకుంటుందని మీరు అడగచ్చు. ఎలా బతుకుంటుందంటే ఆ తల్లి ద్వారా, తల్లి పేగు ద్వారా, బొడ్డు ద్వారా అంది దాని ద్వారానే ఒక శ్వాస అనేది శిశువుకి అందుతుంది. ఎక్కడ? సుషుమ్నా నాడిలో షట్చక్రాల్లో తిరుగుతుంది. ఎంత గ్రేట్ విషయాలు. జనరల్గా ఇట్లాంటివి ఎవరికి అంటే నార్మల్గా ఉమెన్ ఒక చిన్న చూపు అంకుల్ కొంతమందికి, నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి, లైక్ కొంతమంది మాత్రం ఏముందిలే అని మాట్లాడేస్తారు. కానీ అసలు మీరు చెప్తుంటే నాకు నిజంగా ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. నిజంగా ఇంత ప్రయారిటీ ఉన్న ఉమెన్ని చాలా ఈజీగా మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా మన దాంట్లో. ఇంకొక క్వశ్చన్ అంకుల్, యాక్చువల్గా ఇప్పుడు మన దాంట్లో ఎంపవర్డ్ ఉమెన్ అని మోస్ట్లీ ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే ఒక అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఒక మంచి డాక్టర్స్గా కానీ, పైలట్స్గా కానీ, యూనో అందరూ ఎవరైతే బాగా వర్క్లో ముందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళని మాత్రమే ఎంపవర్డ్ ఉమెన్ అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంకుల్? అంటే హోమ్ మేకర్స్ ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలి ఇప్పుడు ఇట్లాంటి వాటికి? వాళ్ళకి వీళ్ళకి అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, వర్కింగ్ ఉమెన్నే కాదు, అందరికి పాత్ర ఇంపార్టెంటేనమ్మా. ఇక్కడ ఒక భర్త బయట నుంచి అలసిపోయి వస్తే కాసిన మంచినీళ్ళు ఇచ్చి ఆ భర్తకి ఏం ఆహారం కావాలనేది చూసుకుని స్త్రీ అమ్మ. అలాగే తన యొక్క సంతానం మళ్ళీ ముందుకు నడవాలి, తన తరాలు ముందరికి వెళ్ళాలి అన్నా కూడా స్త్రీ సహాయం లేనిదే జరగదమ్మా. అలాగే ఈ శిశువు 10 నెలల పాటు ఆ స్త్రీ గర్భంలో ఆ స్త్రీ యొక్క శరీరం వేడితోటే పెరుగుతుంది. పెరిగి ఆ స్త్రీ యొక్క ఆహారం ఏది తీసుకుంటే ఆహారం. ఇక్కడ మనకి చాలా చాలా చెప్పుకోవాలమ్మా. ఆ శిశువు యొక్క శరీర నిర్మాణం 2nd మంత్ ఇది, 3rd మంత్ ఇది. అంటే హార్ట్, లివర్, స్ప్లీను, కిడ్నీ, కాళ్ళు, చేతులు ఇలా ఒక్కొక్కటి అన్నీ ఫామ్ అవుతాయి వెళ్తాయమ్మా ఎవ్రీ మంత్.
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు అనేక రుచులు నాకు ఇది తినాలని ఉంది అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే ఆ శిశువు యొక్క శరీర నిర్మాణానికి ఏది అవసరమైందో అది తక్కువ ఉంటే కనుక ఆ స్త్రీ ఆ టేస్ట్ నాకు కావాలని అడుగుతున్నాం. ఎంత అద్భుతం, బ్యూటిఫుల్. అప్పుడు కంపల్సరీగా ఆ భర్త కానీ, ఆ ఇంట్లో మరుదులు కానీ, ఆడబడుచులు కానీ, అత్తగారి మామగారు కానీ తప్పనిసరిగా అది పట్టుకొచ్చి తినిపించినప్పుడే ఆ శిశువు యొక్క శరీర నిర్మాణం పూర్తవుతుందమ్మా. ఇవాళ సమాజంలో చాలా మంది అమాయకంగా పడుతున్నారు. కారణం ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయటం, ఇంటికాడ ఉండకపోవడం. కనీసం గర్భవతిగా ఉన్నప్పుడైనా సరే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ శిశువు ఎటువంటి అవయవ లోపం లేకుండా పెరగాలన్నా కూడా ఆ స్త్రీ ఆ 9 నెలలు కానీ 10 నెలలు కానీ రెస్ట్ తీసుకోవడం, ఆవిడకి ఏది తినాలని ఉంటే ఆ తినే ఆహార పదార్థాన్ని ఆ భర్త కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ తీసుకుని ఇవ్వడం. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి చాలా పవిత్రంగా చూసేవారమ్మా. ఆ స్త్రీని చూసి ఏం కావాలి ఏంటని అడిగి అవన్నీ తినిపించేవారు. అక్కడ అద్భుతమైన సైన్స్ అమ్మా. అది అర్థం అవుతుంది సమాజంలో. అసలు ఈ పాయింట్ నాకు తెలిసి ఎవ్వరు డిస్కస్ చేయలేదు, ఎక్కడ డిస్కస్ చేయలేదు అంకుల్ ఇప్పటి వరకు. ఏంటి మీరు చెప్తున్నారు చూడండి, ఇప్పుడు స్త్రీ అడుగుతుంది, యాక్చువల్గా ఉమెన్ వేవిళ్ళు అంటారు కదమ్మా. ఎగ్జాక్ట్లీ, వేవిళ్ళు. అండ్ ఆమెకు తినాలి అని అనిపిస్తుంది, ఆమె అడుగుతుంది. ఇట్స్ జనరల్ మామూలుగా అరే ఇట్లా అంటారు కదా, వెన్ షీ ఈస్ ప్రెగ్నెంట్ షీ విల్ ఆస్క్ ఫర్ వాట్ షీస్ క్రేవింగ్ అని అడుగుతారు. అంతే మాత్రమే తెలుసు. కానీ ఈ డెప్త్ నాలెడ్జ్ మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, అసలు ఆమె ఎందుకు అడుగుతుంది అంటే లోపల అడుగుతారు కాబట్టి అడుగుతుంది అనే సంగతి అయితే ఇంతవరకు ఐ డోంట్ థింక్ సో అంకుల్, నేనైతే వినలేదు. ఐ థాట్ ఏమో అట్లా అనిపిస్తుందేమో అంతే. కానీ ఇంత డెప్త్ మాత్రం నేను ఎక్కడ వినలేదు. చాలా సైన్స్ ఉంటుంది కదా, ఎంత బ్యూటిఫుల్ కదా అంకుల్. ఇవాళ మీరు చెప్పిన పాయింట్ అయితే బ్యూటిఫుల్. ఇది నోబడీ నోస్ యాక్చువల్ గా. అవునమ్మా, అందుకనే మీరు అడిగారు కాబట్టి అక్కడి నుంచి చెప్పాలనేది నేను ఆ సబ్జెక్ట్ ని పూర్తిగా చెప్పాలి. ఎందుకంటేనమ్మా ఇది మామూలుగా ఏదో ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, అక్కడతో అయిపోవటం కాదమ్మా. ఆ స్త్రీ యొక్క పాత్ర ఎంత పెద్దదంటే ఈ సమాజంలో చాలా అంటే చాలా. అవును, ఇంకా అది దానికి లిమిట్ లేదమ్మా. ఒక బిడ్డ ఒక తెలివైనడిగా పెరగాలన్నా, సమాజంలో బాధ్యతాయుతంగా పెరగాలన్నా ఆ స్త్రీ యొక్క పాత్ర చాలా ఉన్నతమైందమ్మా. అవును, ఇక్కడ తల్లి గర్భంలో 9 నెలలు మోసి పుట్టిన తర్వాత పేగుబంధం అంటారు కదమ్మా, కట్ చేస్తారు కదా, పేగుబంధం తెగిపోయింది అంటారు. అలాగే ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ముక్కులు ఆడడం మొదలు పెడతాయమ్మా. తల్లి గర్భంలో ఉండగా నాలిక ముక్కు రంధ్రాలకు అడ్డంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ తల్లి గర్భంలో ఉమ్మునీరు అదే ఉందమ్మా. ఆ ఉమ్మునీరు ఊపిరి పీల్చుకుంటే ఏమవుతుందంటే ముక్కుల ద్వారా వెళ్ళిపోయి ఆ శిశువు చనిపోతుంది. అందుకేంటంటే యోగ శాస్త్రంలో కేసరి ముద్ర అంటారు దీన్ని. ఆ శిశువు కేసరి ముద్రలో ఉంటుంది కాబట్టి ఆ శిశువుకి సుషుమ్నా నాడిలో షట్చక్రాల్లో ఈ శ్వాస అనేది తల్లి రసాల ద్వారా ఆడడం వల్ల ఆ శిశువు బతుకుంటుంది. ఎలా బతుకుంటుందని అడగచ్చు. పుట్టిన తర్వాత నాలుగు కింద పడితేనే ఆ శిశువు బతుకుంటుంది. ఈ రెండు ఎడా పెంగళ స్టార్ట్ అయితే సుషుమ్నా క్లోజ్ అయిపోతుంది. అందుకే యోగులు మళ్ళీ కేసరి సాధించడం కోసం సాధన చేస్తే అప్పుడు మళ్ళీ ఇంటర్నల్ ప్రాణాయామం స్టార్ట్ అయ్యి వాళ్ళకి బయట గాలి అనేది అక్కర్లేదు. అధ్యాత ఏంటంటే ఆ తల్లి గర్భంలో ఉన్న ఉమ్మినీరు ఏ రంగులో ఉంటుందమ్మా? తెల్లగా ఉంటుంది. ఒక స్త్రీగా మీకే తెలియదు ఏది ఆ శిశువుకు ముక్కులుగా అడ్డంగా ఉందని, ఊపిరి తీసుకోవడని, బయటకు వస్తే కానీ ముక్కులు పనిచేయవు అనేది ఆ స్త్రీకి తెలియదు, మీకు పురుడు పోసే డాక్టర్కి తెలియదు. అదే మంత్రసాన్ని అడగండి, ఆవిడ చెప్పు. అదే నిజంగా బ్యూటీ అంతే అంకుల్. వాళ్ళు నాటు వైద్యులు అంటాం మనం, వాళ్ళకి అంత సైన్స్ అంతా తెలుసమ్మ. ఈ ఉమ్మినీరు అనేది తెల్లగా ఉంది కదండి, సాంస్క్రిట్ లో నారం అంటే నీరు అమ్మ. తెల్లగా ఉన్న నీరుని ఏమంటాం? పాల సముద్రం అంటాం. ఆ నారం అనే నీటిలో తేలియాడి శిశువే నారాయణమ్మ. సో నైస్, బాగా చెప్పారు. అందుకు అంత శక్తి ఆ శిశువులో ఉంది కాబట్టి ఆ తల్లి యొక్క అంత తేజస్సుతో ఉందమ్మా గర్భిణీగా ఉన్న స్త్రీ. గర్భిణీగా ఉన్న స్త్రీని చూస్తే అందరికి పవిత్రత కలుగుతుంది తప్ప ఇంకొక వల్గర్గా కానీ ఇంకోటి కానీ భావన ఎందుకు కలగదు అంటే ఆ శిశువు యొక్క శక్తి. ఆ శిశువు సమాధిలో ఉంది, సమాధి స్థితిలో ఉండి పూర్వజన్మలన్నీ తెలుసు ఆ శిశువుకి, జరగబోయే జన్మలన్నీ తెలుసు, నెక్స్ట్ జన్మలో కూడా ప్రతి నిమిషం ఏం జరుగుతుందో తెలుసు. ఎప్పుడైతే సుషుమ్నా మూసుకుపోయి శిశువు జన్మ తీసుకున్న తర్వాత ఎడాపింగళ స్టార్ట్ అయినాయో అప్పుడు అవన్నీ మర్చిపోతున్నాం. చాలా బాగుంది అంకుల్. చాలా అంటే దే ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ నోబడీ నోస్ అనుకుంటా. అంటే చాలా మందికి తెలియదు అంకుల్ ఇట్లాంటివన్నీ. చాలా బాగా చెప్పారు అంకుల్. అందుకు స్త్రీని చాలా పవిత్రంగా చూడాలి. స్త్రీ యొక్క పాత్ర చాలా పెద్దదమ్మా. శిశువు పుట్టిన కాడి నుంచి ఎదిగేదాకా తనకి స్తన్యం ఇవ్వడం కానీ, పాలు ఇవ్వడం కానీ,
లేకపోతే తప్పు మంచి చెడు చెప్పడం కానీ, అలాగే ఒక గొప్పవాడిగా తీర్చిదిద్దడం కానీ. జిజియాబాయి ఉందమ్మా, శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? తల్లి వల్ల అయ్యాడు. పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వీరుల యొక్క చరిత్రలు చెప్పడం, భారతదేశ చరిత్రలు చెప్పడం, మనం ఏ విధంగా మన దేశాన్ని కాపాడుకోవడం అని చెప్పడం, ఈ అన్నిటి వల్ల ఆవిడ అలా ఆవిడ సలహాతోటి ఆవిడ యొక్క గురువు అంటే ప్రపంచంలో అందరికీ కూడా మొదటి గురువు తల్లేనమ్మా. ఆ తర్వాతే గురువు కానీ తండ్రి కానీ, తండ్రి తర్వాత గురువు. పుట్టినప్పటి నుంచి ఒక జ్ఞానం వచ్చేదాకా తల్లే ప్రతి వాళ్ళకి మొదటి గురువు. అదేవిధంగా ఆ తల్లి ఎంతో సాక్రిఫైస్ చేస్తుందమ్మా. కోడూరి సుబ్బారావు గారు అని ఆయన ఒక మన ఆర్య సమాజ్ స్వామీజీ అమ్మ, ఆయన పుస్తకంలో ఒక కథ రాశారు. ఎంత అద్భుతమైన కథ అంటే, తల్లి బిడ్డ ఉంటారు, పిల్లవాడు చాలా పేదరికంలో ఉంటారు, ఆవిడ ఎంతో కష్టపడి ఆ బిడ్డను పెంచుతుంది. ఆవిడ వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత తల్లి ముసలితనం వచ్చింది కదా అని ఒక మంచి ఇల్లు కట్టి ఆ ఇంట్లో తల్లిని పెట్టి నౌకర్లు చాకర్లు అందరినీ పెడతాడు. టైంకి ఫుడ్ అందిలేగా, ఆవిడకి ఏం కావాలో అవన్నీ చూసుకునేలాగా. ఒక రోజు వచ్చి అంటాడు అతను, అమ్మ నీకు అన్నీ కల్పించాను కదా, నువ్వు ఎంత గొప్పగా ఉన్నావో చూసుకో అంటాడు. నాయన అన్నీ కల్పించావు, చాలా బాగుంది, నాకు ఒక కోరికను తీరుస్తావా అని అడుగుతుంది. తీరుస్తానమ్మా అంటే. ఒక్కరోజు నా పక్కలో పడుకో అని అడుగుతుంది. ఆవిడ ముసలిది అయిపోయింది కదా, యూరిన్ మోషన్ ఏమి కూడా కంట్రోల్ లేవు. ఆ పక్కలో పడుకున్నప్పుడు ఆవిడ మూత్రం చేసుకుంటుంది, ఆ మోషన్ అవుతుంది. ఆవిడ చిచ్చిచ్చి ఇదంతా ఏంటి, నేను ఎటు వయసులో పడుకున్నాను లేచిపోతాడు. బిడ్డ నిన్ను కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు నా పక్కలో పడుకోబెట్టుకుని ఆ మోషన్ యూరిన్ వెళ్తే ఆ బట్టతోటి ఆ తడి బట్టతోటి నీకు చలేస్తుందేమో నా కొంగు కప్పి నిన్ను నా పక్కలో పడుకుని నీకు చలి తాగలకుండా నిన్ను కాపాడుకున్నాను నేను. ఒక్క నైట్ నా పక్కన పడుకోమంటే పడుకోలేకపోతున్నావు నువ్వు. ఈ డబ్బు ఇవన్నీ కాదు, నీ ప్రేమ కావాలి నాకు. ఆ ప్రేమ నువ్వు ఇవ్వలేకపోతున్నావు కదా, ఈ డబ్బు ఏం చేస్తున్నావు అడుగుతున్నావు. అంటే తల్లి యొక్క పాత్ర ఎంత అద్భుతమైందో చూడండి. అసహించుకోవద్దు కదా అస్సలు. ఏదన్నా అంటే నాకు అనిపిస్తుంది ఒక డాటర్ కి కూడా అంకుల్ అసలు ఎవరి దగ్గర అంత కంఫర్టబుల్ ఉండదు. తను ఫ్రెండ్స్ ఎంతమంది ఉండనివ్వండి, హస్బెండ్ ఎంత మంచిగా ఉండనివ్వండి, బ్రదర్ ఉండనివ్వండి, సిస్టర్స్ కూడా ఉండనివ్వండి, కానీ ఒక కంఫర్ట్ అనేది అందరి దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పుకున్న తర్వాత అయినా సరే ఎండ్ ఆఫ్ ద డేలో అమ్మని వెళ్ళి కలిసి అమ్మతో 4 మాటలు మాట్లాడితే తెలియకుండా అసలు ఇట్ ఆల్ హ్యాపెన్స్. యాక్చువల్గా తెలియకుండా ఇట్ ఆల్ హ్యాపెన్స్. అమ్మ దగ్గర ఉన్నంత కంఫర్ట్ ఎక్కడ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. అందుకనే మన వాళ్ళు చెప్తారు కదా, తల్లి బిడ్డ యొక్క కడుపు చూస్తుంది. ఎగ్జాక్ట్లీ అంకుల్. ఫస్ట్ మా మదర్ తిన్నావా అది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటేనమ్మా బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది, అవును, ఇంకెవరికే తెలియదు. కడుపులోంచి వచ్చాడు కాబట్టి, పేగు బంధం తెగి ఆ బిడ్డ పుట్టాడు కాబట్టి, అది స్త్రీ అవనండి పురుషుని అవడే. ఆ తల్లి ప్రేమ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటేనమ్మా, ఇప్పుడు ఉద్యోగాల పేరు చెప్పి ఆ శిశువు పుట్టిన తర్వాత ఒక ఆయాకో ఎవరికో ఒకరికి ఇచ్చి డబ్బులు సంపాదిందామని అనుకుంటున్నారమ్మా. కానీ ఆ తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ శిశువుని కాగలించుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ ముద్దు ద్వారా కొన్ని వేల వోల్ట్స్ కరెంట్ ఆ శిశువు బాడీలోకి వెళ్తుందమ్మా. వెళ్ళినప్పుడు ఆ శరీర నిర్మాణంలో ఏమన్నా లోపల ఉన్నా అవన్నీ సరైపోతాయి. అతని బ్రెయిన్కి ఎంత అద్భుతమైన శక్తి అందుతుందంటే ఆ టైంలో. ఇది బయట సమాజంలో ఈ విధంగా ఆలోచించకపోవడం వల్ల డబ్బు వెనకాల పడి ఈ ప్రేమ, ఈ ముద్దు ముచ్చట అనేది మర్చిపోయామా, ఎంత కోల్పోతున్నారు అనేది తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఆ విధంగా చేయకూడదమ్మా. అలాగా తల్లి స్పర్శ అనేది ఆ శిశువుకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధంగా ఆ పిండం కాడి నుంచి బయటకు వచ్చేదాకా, పెద్దతనం వచ్చేదాకా తల్లి యొక్క పాత్ర ఈ సమాజంలో కంపల్సరీగా ఉంటుందమ్మా. ఆ కుటుంబం బాగుండాలి, పిల్లలు కానీ భర్త కానీ హ్యాపీగా బతకాలి అంటే తల్లి పాత్రే మొట్టమొదటిది. ఆ తర్వాతే మిగిలిన అన్ని. నాకు తెలుసున్నది నేను చెప్తున్నాను. మీరు అడిగారని నేను ఏదో మిమ్మల్ని పొగడగడానికి చెప్పట్లేదు, రియాలిటీ ఏంటి అనేది నేను తెలియజేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. యాక్చువల్గా తెలియని విషయాలు చాలా తెలియలేదు ఇందులో. అంటే ఎవరైతే సరిగ్గా వింటారో దే విల్ కమ్ టు నో. అవునా, నిజంగా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా అంకుల్. అసలు ఆ హగ్గింగ్ సిస్టమ్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కడుంటున్నాయి అంకుల్? ఇప్పుడైతే అసలు మొత్తం అంతే అంకుల్. ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. వాల్యూస్ లేవు, పోతున్నాయి అనుకుంటా నాకు తెలిసి. సర్లే చూద్దాం. మనీ క్రైటీరియా అవుతుంది అంకుల్ యాక్చువల్గా. ఈ ప్రేమ, ఈ ఎఫెక్షన్స్ అసలు ఏమీ ఉండకుండా ఇది మాత్రమే చూస్తున్నారు. మనీ ఒకటి ఉంటే సరిపోతుంది, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ లాగా ఉంది అంకుల్ ఇవాళ రేపు. అంటే ఆ పాత స్టాండర్డ్స్ టోటల్గా వాష్ అవుట్ అవుతున్నాయి అనుకుంటా, అసలు ఉండట్లేదు ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. యాక్చువల్ స్త్రీ శక్తి గురించి చెప్పినందుకు ఇవాళ
థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.